రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడ నుంచి మొదలవుతుంది అని వైసీపీ వాళ్ళు రికార్డ్స్ పట్టుబడి దాన్ని జగన్మోహన్ రెడ్డి సమర్థించడం కరెక్ట్ అంటారు. అసలు మాజీ ముఖ్యమంత్రి అయ్యుండి అందుకని దుర్మార్గుడు 5 సంవత్సరాలు పరిపాలిస్తే రాష్ట్రం ఏ విధంగా అస్తవ్యస్తంగా తయారైపోయిందో మనం చూసాం. 151 సీట్ల నుంచి 11 సీట్లు వచ్చినా బుద్ధి తెచ్చుకోకుండా ఇంకా నరకండి, చంపండి, రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరుస్తా ఉంటే ఈసారి 1 సీటు కూడా రాదు. రాజారెడ్డి రాజ్యాంగం అమలుపరచడానికి ఇది తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది. వీళ్ళ అబ్బా వీళ్ళ తాత ఎవరు వచ్చినా వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరచలేదు. ఆల్రెడీ 1924 మధ్య వాళ్ళ రాజ్యాంగాన్ని అమలుపరిచే కుప్పగోలు ఇంటికి పోయారు. ఇక ఉంది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ ముగ్గురు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ రాజ్యాంగం అంబేద్కర్ గారి రాజ్యాంగం అమలు తప్పితే రాజారెడ్డి రాజ్యాంగం కాదని చెప్పి ఆ యాదవులు గుర్తు పెట్టుకోవాలి. వైసీపీ వాళ్ళ రోజా అంబటి రాంబాబు అంటున్నారు. సింగయ్య అనే అతను కారు కింద పడితే గ్రాఫిక్స్ చేశారు, దాంతో తప్పు చేసిన డ్రైవర్ ని శిక్షించాల్సింది పోయి అందరి మీద కేసులు పెడుతున్నారని అంబటి రాంబాబు మాట్లాడారు. అంటే నేను ఏమంటుండే బుద్ధి ఉన్న వాళ్ళు ఏదైనా మాట్లాడితే మనం చెప్తాం. బుద్ధిహీనులు మాట్లాడితే వీడియోలు ఉన్నాయి, ఫోటోలు ఉన్నాయి. కారు కింద గొంతు మీద నుంచి టైర్ పోయింది. కనీసం 7 సంవత్సరం కింద చనిపోయిన బెట్టింగ్లో చనిపోయిన కోసం పోయి పరామర్శిపోతా సొంత కారు కింద పెట్టి చనిపోయిన కనీసం పరామర్శించలేదు. వాడు మనిషి, వాడు పశువు కింద లెక్క. కాబట్టి పశువులు మాట్లాడడానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. కారు కింద పడిపోతే అంతా గ్రాఫిక్స్, ఇదంతా గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారని రోజా మాట్లాడుతుంది. దాని మీద మీరేమంటారు? రోజు యాక్సిడెంట్ జరిగితే చనిపోతే వాళ్ళు ఆ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఎప్పుడు గ్రాఫిక్స్ చేసి చూపిస్తా ఉంటారు. అట్లానే అందరూ కూడా అట్లా గ్రాఫిక్స్ అనుకుంటున్నారు. అది చాలా పొరపాటు. సాక్షి ఛానల్ లైవ్ ఎత్తుక్కోమనండి ఒకసారి. సాక్షి ఛానల్లో వచ్చిన లైవ్ ఎత్తుక్కుంటే ఆ లైవ్ లో నుంచి బయటపడ్డ ఈ వీడియోనే ఇదని మీకు తెలుస్తుంది. ఒకసారి సాక్షి ఛానల్ వీడియో కూడా చెక్ చేసుకోవాలని కోరుతున్నాను. వాళ్ళు కావాలని తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు అక్కడ అని రోజా మాట్లాడారు. అంత ఘోరమైన పరిస్థితులు ఎవరు చేయరండి. మనిషి అన్నవాడు ఎవరు కూడా అట్లా చేయరు. అది చూస్తే ఎంత జిగుత్సాకరంగా ఉందంటే అంత జిగుత్సాకరంగా ఉంది. మనిషి అనేవాడికి అది చూస్తే మీరు కనీసం కారు ఆపి వాడిని అతన్ని పరామర్శించి హాస్పిటల్లో చేర్చుంటే బతికేవాడేమో. పక్కన పడేసి వెళ్ళిపోయారు. అతను ఒక మనిషికి సాగు కారణం అయ్యారు. ఇంకో చోటుకి వెళ్ళి ఇంకో తొక్కిసలాట అయ్యారికి ఇంకో మనిషికి కారణం అయ్యారు. 2 మనుషులు చనిపోవడానికి కారణం అయ్యాడండి. అటువంటి వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవటం రాంబాబు అన్నాడు. అక్కడ కార్ డ్రైవర్ గుద్దితే కార్ డ్రైవర్ మీద కేసు పెట్టాల్సి కానీ అందరి మీద కేసులు పెడతారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద కేసులు పెట్టవేంటి, నేను ఎక్కడ చూడలేదు ఇది అదేని మాట్లాడుతున్నారు. చట్టాల్లో ఎట్లా ఉంటే అట్లా చేస్తారంటే కార్ యాక్సిడెంట్ జరిగితే కారు ఓనర్ మీద పెడతారు, డ్రైవర్ మీద పెడతారు. ఆ కారులో ఎవరెవరు పోతారో అందరి మీద పెడతారు. చట్టం ఎట్లుంటే అట్లా చేస్తారు. వాళ్ళకి చట్టాలు తెలియవు. మరి ప్రభుత్వాలు నడిపారు, ఎట్లా నడిపారో ఏంటో అవన్నీ మీరు చూసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి కాన్వే కింద సింగయ్య అనే చనిపోతే దాన్ని కొంతమంది వైసీపీ వాళ్ళు గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు. రోజా వాళ్ళు అది మాట్లాడుతున్నారు. మీద మీరేమంటారు? అంతకంటే దుర్మార్గం ఏమైనా ఉంటుందా? నిజాన్ని కూడా గ్రహించలేకపోకుండా నిజాన్ని కూడా అబద్ధంచేకంగా చిత్రీకరించే మనుషులు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. ఒక మనిషి ప్రాణ బలి కొనగొట్టమే కాకుండా పశ్చాత్తాపం లేకోకుండా మళ్ళీ దుర్మార్గంగా ఎదురుదాడి చేయటం అనేది అది తప్పు చేసిన వాడు తప్పు అని ఒప్పుకుంటే అంతన్నా తప్పు చేసిన ప్రాయశ్చిత్తం చేసుకున్నట్టు అయింది. అది కాకుండా బుకాయించి ఎదట వాళ్ళ మీద నెట్టాల్సిన అవసరం ఎవరికి ఉంది? అక్కడ ర్యాలీ చేసింది ఎవరు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎవరి కాన్వాయ్ కింద పడింది? ఆయన వెహికల్ కింద పడింది. నెట్టుకుంటూ ప్రజలందరూ చూశారు. ఎవరిని మాయబూస్తున్నారు, ఎవరిని బ్లేమ్ చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళ పార్టీ కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలు చూసి అతను బయట లాగింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ఇంకోళ్ళు కాదు కదా. అన్నం తినే మనుషులు అన్నం తినేట్టుగా మాట్లాడాలి. గిడ్డి తింటారు కాబట్టి ఆ రకంగా మాట్లాడుతున్నారు. అదంతా ఇంకా దుర్మార్గపు ఆలోచనలు బయట వాళ్ళ 11 సీట్లు ఇచ్చారు. ఈసారి అయితే ఆ 11 సీట్లు కదా 0 కూడా రాదు, 0నే ఇస్తారు. అంబటి రాంబాబు మాట్లాడినారు ఏంటంటే ఎవరైనా కార్ డ్రైవర్ ని తప్పు చేస్తే కార్ డ్రైవర్ ని శిక్షించడం చూసాను కానీ ఇక్కడ అందరినీ శిక్షిస్తున్నారు అది ఇదని మాట్లాడారు. ఇప్పుడు కార్ డ్రైవర్ ఏం చేస్తాడు? నువ్వు ఓనర్ నువ్వు పోనీమంటేనే కదా డ్రైవర్ పోనిచ్చేది. కాదండి ఎదర ఇబ్బందిగా ఉందని డ్రైవర్ ఆపితే నువ్వు పోనీ అతని మీద ఒత్తిడి చేసి పోనిచ్చారు. దాని బాధ్యులు ఎవరు? పోనీమనే వాళ్ళే కదా, ఓనరే కదా. జగన్మోహన్ రెడ్డి దాంట్లో మెయిన్. జగన్మోహన్ రెడ్డి బాధ్యత. డ్రైవర్ ఏముంది? కూలి అతను పనికి వచ్చిన అతను చేయమన్నాడు కాబట్టి అతను చేశాడు. అంటే పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహించింది జగన్మోహన్ రెడ్డి. పోలీసులు వద్దు,
ఇది మీకు ఇక్కడ ఇరుకు రోడ్లో ఇలా చేయొద్దు అని పర్మిషన్ లేదని చెప్పారు. కానీ పోలీసులు మీద గొడవాడి వాళ్ళు దౌర్జన్యంగా వెళ్ళారు కాబట్టి ఎంతమంది ప్రాణాలు పోయినాయి. సార్ ఇప్పుడు రికార్డ్స్ పట్టుకునే తొక్కేస్తాము పల్నాడులో రాజరెడ్డి రాజ్యాకు అలాంటి బ్యానర్లు పెట్టడం అసలు కరెక్ట్ అంటారు. సమాజానికి ఏం పరిచయం చేస్తున్నారు? దుర్మార్గం ఎలా చేయాలా, రౌడీజం చేయాలా, మనుషుల్ని ఎలా చంపాలని నేర్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇదేనా నేర్చుకున్నది? సమాజానికి ఇదేనా చేసేది? ఇది రాష్ట్రాన్ని ఒక మాఫియాలా చేయాలని ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదు. శాంతి భద్రతలు కంట్రోల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ లో. వాటిని ఏ రకంగా నిర్వీర్యం చేయాలి, ఏ రకంగా డైవర్ట్ పాలిటిక్స్ చేయాలన్న ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు సిస్టమ్ ఫాలో అవుతారు. సిస్టమ్ ప్రకారం ఎవరినైనా తొక్కి నారదీస్తారు ఎవరైనా సరే. పల్నాడు జిల్లాలో జగన్మోహన్ రెడ్డి కారు కింద పడిపోయి చనిపోయిన సింగయ్యని వైసీపీలు అంటున్నారు, రోజా అంటుంది అది గ్రాఫిక్స్ అదంతా అది ఇది కావాలని కూటమి గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని మాట్లాడుతుంది. దాని మీద చాలా స్పష్టంగా వీడియో ఎవిడెన్స్ కనబడతా ఉంది. సింగయ్య వెళ్తాంటే ముందు వేరే కావాలనుకున్నారు, తర్వాత సిసి ఫుటేజ్ పరిశీలించిన తర్వాత స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి కారు, జగన్మోహన్ రెడ్డి మనిషి. ఇప్పుడు ఏదైనా ఎడిటింగ్ అని చిన్న ఫుడ్ పెట్టగలరు కానీ విజువల్ పెట్టలేదు ఎడిటింగ్ ఇప్పుడు కూడా. అవన్నీ ఏంటంటే జరిగిపోయిన నష్టాన్ని భర్తీ చేసుకోవడం కోసం చెప్తున్నారు. వాళ్ళ సొంత కార్యకర్త కారు కింద పడి చనిపోతే కనీసం ఆగి అతని పరిస్థితి ఎలా ఉంది అని తెలుసుకోకుండా పట్టించుకోకుండా వెళ్ళిపోయే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అటువంటి వ్యక్తి ఎమ్మెల్యే అనకూడదు. అంటే ఇప్పుడు అంబటి రాంబాబు ఒక మాట అన్నారు, తప్పుడు కేసు పెడితే డ్రైవర్ మీద పెట్టాలి కానీ అందరి మీద కేసు పెడతాం ఏంటి అది ఇదని మాట్లాడుతున్నారు. ఎందుకు అవుతుంది? డ్రైవర్ తప్పు చేశాడు అనుకోండి, అందులో కూర్చున్నటువంటి వాండర్లు కూడా బాధ్యత ఉంటుందిగా. వాండర్ కనబట్లేదా? కానీ డ్రైవర్ చూసి వాండర్ అని చెప్పాలి కనీసం. ఇప్పుడు వాండర్ చూసి తొక్కిసేది అంటాడేంటి, తొక్కిపో అని చెప్తారా? అంటే కావాలనే ఈ గవర్నమెంట్ స్పష్టంగా సొంత పార్టీ కార్యకర్త చనిపోయినా పట్టించుకున్నటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అటువంటి నాయకుడు రాష్ట్రానికి అవసరం లేదు. అంటే పోలీసులు సరైన బందోబస్తు ఇవ్వలేదు అది ఇది అనేది మాట్లాడుతున్నారు. పోలీసులు స్పష్టంగా 14 వాహనాలకేమో పర్మిషన్ ఇచ్చారు. అవి కాకుండా తన బలాన్ని చూపించుకోవాలని చెప్పి ఊరు మొత్తం రాష్ట్రంలో నాయకత్వాన్ని మొత్తం పిలుచుకొని 100 కార్లు 150 కార్లు తెలితే పోలీసులు మాత్రం ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఏదైతే పర్మిషన్ ఇచ్చారో దాని వరకు ఏర్పాటు చేయగలుగుతారు. నువ్వు బలం చూపించుకోవడం కోసం ఓదార్పేత చేయడం నాకు అర్థం కావట్లేదు. ఓదార్పేత అనేది నిజంగా చనిపోయాడు, సంవత్సరం చనిపోయి ఏ సంవత్సరం క్రితం ఎందుకు వెళ్ళావు నువ్వు చనిపోయినప్పుడు? అంటే జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, అందుకే తట్టుకోలేక ఇలాంటి కేసులు పెడుతున్నారు. కేవలం తన బలం 11 సీట్లే కాదు, నాకు ఈ బలం పెరిగిందని చూపించుకోవడం కోసం మాత్రం చేస్తారు తప్ప ఏమి ఉపయోగం లేదు.